వెంకటగిరి పట్టణ పత్రికా మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి దినమున మన నాగేశ్వరి ఫంక్షన్ హాల్లో కాపు బలిజ సోదరుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశంలో ఇంచుమించుగా నిన్న 150 మంది కాపు సోదరులు పిలిచి పిలవక తలికే ముందుగా వాళ్ళు రావడానికి వచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నిన్న జరిగిన సభ యొక్క ముఖ్య ఉద్దేశం అధ్యక్ష స్థానంలో ఉంటూ తోట కిష్టయ్య అనే వ్యక్తి చేసినటువంటి అనైతిక చర్యలు, అసాంఘిక చర్యలు, అరాచకాలు అన్నీ కూడా తేటతెల్లమయ్యేటట్టు నిన్న భక్తులందరూ కూడా ప్రసంగించారు. నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఇష్యూ కూడా ఏంటంటే, అయ్యా నేను సంఘంలో జనరల్ సెక్రటరీ ఉన్నాను, జనరల్ సెక్రటరీ ఉంటే ఏంటంటే నాకు నా బాధ్యతలు నాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు, దానివల్ల నా విధులు నేను నిర్వర్తించలేకపోయాను అని నా ఆవేదన నేను చెప్పాను. దానికి ఆయన కౌంటర్ బ్లాస్ట్గా ఈరోజు అన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఆయన వ్యక్తిగత ఫోన్ నెంబర్ నుంచి ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ మెసేజ్ ఏం పెట్టాడు, మీరందరికీ మిత్రులందరికీ చదివే ఉంటారనమాట. అయ్యా 2021లో కాపు సంఘం రిజిస్టర్ అయింది, 2023లో దాని టెన్యూర్ అయిపోయింది, దాన్ని నేను ఆయనంట అంటే కాపు సంఘం రిజిస్టర్ అయింది, కాపు సంఘం టెన్యూర్ అయిపోయింది, దాని కర్త కర్మ అమ్మ అబ్బా నీ నువ్వేనా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది కిష్టయ్య. నీకు వయసు ఉంది, చెట్టుకు కూడా వయసు ఉంటుంది, బుద్ధి ఉండాలి. బుద్ధి జ్ఞానం లేని వ్యక్తి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీ స్థాయి అనేది మర్చిపోవద్దు. నీ చరిత్ర తెలుసు, నీ గత చరిత్ర తెలుసు, నీ ప్రస్తుత చరిత్ర తెలుసు. నీ తప్పుల్ని ఎండగట్టాలి, ఖచ్చితంగా ఎండగట్టాం. నువ్వు ఎవరెవరు ఫోన్పే నెంబర్ నుంచి ఎంతెంత డబ్బులు తీసుకున్నావు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా విషయం సేకరిస్తున్నావు. నెంబర్ 1 నేను మళ్ళీ ఏంటంటే డైవర్ట్ అవుతాను. సో నువ్వు దశల వారీగా ఏంటంటే ఈ దండకాన్ని మొదలుపెట్టావు. నువ్వు వచ్చిన పర్పసే దేనికి వచ్చావు? సంఘాన్ని అడ్డు పెట్టుకొని సంపాదనకు వచ్చావు. ఏ రోజైనా సరే కాపు భవనానికి కావచ్చు, కాపు పేద బిడ్డలకు కావచ్చు, సంఘంలో ఉన్నటువంటి ఇంకే ఇతర సమస్య మీదైనా కానీ స్పందించిన చరిత్ర దాఖలా నీకు ఉందా అని అడుగుతున్నాను. లేదు కాపు సంఘం తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహించిన చరిత్ర నీకుందా అని అడుగుతున్నాను. వెంకటగిరి అమ్మవారికి చాలా ప్రసిద్ధి. వెంకటగిరి పోలేరమ్మ గుడి దగ్గరికి వచ్చి అయా కాపు సంఘం పెట్టి నా సొంత డబ్బులు ఒక 10,000 రూపాయలు, 10 రూపాయలు, 1,00,000 రూపాయలు ఖర్చు చేయని చెప్పి నువ్వు అమ్మవారి సాక్షి చేయగలుగుతావా అని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరిని బలిపశువులు చేసి నీ సంపాదనకి, నీ వ్యసనాలకి, ఇతర అన్ని కులస్తుల దగ్గర డబ్బులు తెచ్చుకున్నావు. అది ఎవరి దగ్గర తెచ్చావు అనే వాళ్ళు డైరెక్ట్గా మాకే ఏంటంటే విట్నెస్ చేసి చెప్పారు. అలాగే ఏంటంటే సంఘం కార్యక్రమానికి జోలి పట్టుకొని ఇతర కులస్తులు అందరి దగ్గర డబ్బులు తీసుకొచ్చావు. అది ఎవరి దగ్గర తెచ్చావు అనేది కూడా ప్రతిదీ కూడా అన్ని సేకరిస్తున్నాం, తొందరపడద్దు. ఇక నాపై ఆయన వ్యక్తిగత విమర్శ చేశాడు. నేను ప్రస్తుతం న్యాయవాది వృత్తిలో ఉంటున్నాను, మీ అందరికీ తెలుసు. కవచ అనే ఒక చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఇంచుమించుగా వెంకటగిరిలో 500 పైచిలుకు కార్యక్రమాలు నా సొంత ఖర్చుతో, నా సొంత వ్యయంతో చేసినటువంటి వ్యక్తిని. రాజకీయ పార్టీలకు అతీతంగా, కులమత వర్గ వర్ణాలకు అతీతంగా చేసిన వ్యక్తి ఎవరన్నారంటే అది నేను గర్వంగా చెప్పుకోవట్లేదు కానీ సవినయంగా చెప్పుకుంటున్నాను. అటువంటి నా పైన నేను అడిగిన పాయింట్ నిన్ను అయ్యా నా విధులు నాకు ఇవ్వలేదు అని చెప్పాను. దానికి నువ్వు ఎదురుదాడిగా గుండు మనోజ్ కుమార్ రౌడీ షీటర్ అయినందువలన ఆయన్ని నేను తొలగించాను అన్నావు. నీ పాయింట్కే వస్తున్నాను. మిత్రులందరికీ చెప్తున్నాను, వెంకటగిరిలో ఉండే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నా మీద రౌడీ షీట్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నట్టు, మనుగడలో ఉన్నట్టు కానీ ప్రూవ్ చేస్తే ఎవరైనా సరే నా న్యాయవాది వృత్తిని వదిలేస్తాను. ఇది ఓపెన్ ఛాలెంజ్. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి అంటే నీ మెసేజ్ ఉంది కదా, నువ్వు ఏ మెసేజ్ అయితే పెట్టావో ఆ మెసేజ్కి నువ్వు 100-200% మూల్యం చెల్లిస్తావు. మూల్యం చెల్లించే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి కాపు సంఘం కాదు, వెంకటగిరిలో ఉన్నటువంటి కాపు నేతలు, కాపు సంఘం మొత్తం కూడా ఏంటంటే దానికి మూల్యం చెల్లించేదానికి నీకు టైం దగ్గరకు వచ్చింది. నిజంగా నీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తావా కిష్టయ్య? సంఘం రిజిస్టర్ చేసే రోజు నీ గుండు మనోజ్ కుమార్ ఎవరో తెలియదా? చిత్తూరు ఆనంద్ బాబు అనే వ్యక్తి నీ మీద వెంకటగిరి కోర్టులో చెక్కులేసి నువ్వు చెక్కు కేసులో ముద్దాయిగా తిరిగేటప్పుడు మా నాన్న గుండు సుబ్బారావు గారి దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చి నువ్వు అడుక్కొని ఇదే ఆనంద్ బాబుతో రాయి చేయించుకున్నావు మా ఇంటి దగ్గర మధ్యస్థం చేసుకొని. ఆ రోజు నీకు గుండు సుబ్బారావు గారు తెలీదా? గుండు సుబ్బారావు గారి కొడుకులు తెలీదా?
సిగ్గుండాలా మాట్లాడేదానికి, బుద్ధి ఉండాలా, కామన్ సెన్స్ ఉండాలా. మనిషికి ఇందాకే చెప్పాను, చెట్టుకు కూడా వయసు వస్తుంది, సంస్కారం ఉండాలి. సంస్కారం లేని జన్మ ఏదైతే మీదే అని చెప్పాను. నిన్ను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా గౌరవంగా బాబాయ్ అని పిలిచాను. నేను అబ్బాయి స్థానంలోనే ఉన్నాను. ఆ విలువ నువ్వు కాపాడుకోలేకపోయావు. నీకు ఏదైనా ఉంటే డేర్గా ఏంటంటే నేనేం తప్పు చేశానని చెప్పి నువ్వు డైరెక్ట్గా రా, వచ్చి కూర్చో, అయ్యా సంఘంలో నేనేం తప్పు చేస్తున్నాను అని చెప్పు. నువ్వు సంఘం స్థాపించానని చెప్పిన రోజు నుంచి నీ వ్యక్తిగత లాభాలకి, నీ వ్యక్తిగత స్వలాభాలకి, నీ పర్సనల్ ఇంటిగ్రిటీకి తప్ప సంఘానికి ఉపయోగపడే పనులు నువ్వేం చేసావో 1, 2, 3, 4 ఒకటి చెప్పు, వింటావు. నెంబర్ 1, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈడీ కేసుల్లో ఇంచుమించు 30 కేసులు పైన ముద్దాయిగా ఉన్నారు. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన మొన్నటికి మొన్న జైలుకి వెళ్ళి వచ్చాడు కేసులో. అది నిజం అబద్ధం తీసి వాస్తవం పక్కన పెడతాం. మన స్థానిక ఎమ్మెల్యేల మీద, స్థానిక మంత్రుల మీద, మహానాయకుల మీద, దేశ నాయకుల మీద రౌడీ షీట్లు అనేవి ఎందుకు ఓపెన్ చేస్తారో తెలుసా నీకు? తెలుసుకో. రౌడీ షీట్లు అంటే చిల్లర వేషాలు వేయటము, లేకపోతే చిల్లర చేష్టలు చేసే వాళ్ళ మీద చేసేది ఒక ఎత్తు. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల మీద రాజకీయ కక్షల వల్ల, పర్సనల్ గ్రెడ్జెస్ వల్ల, ఆఫీసర్లు సరిలేనప్పుడు, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఎటువంటి తప్పు లేకపోయినా మంచి వ్యక్తుల మీద కూడా రౌడీ షీట్లు అనేవి ఓపెన్ అవుతాయి. ఇదే వెంగళగిరి కోర్టులో గతంలో ఉన్నటువంటి న్యాయవాదుల మీద రౌడీ షీట్లు ఉన్నాయి. అవి క్లోజ్ అయ్యే కాలగర్భంలో కలిసిపోయాయి. ఈరోజు స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మన ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద కూడా ఏంటంటే రౌడీ షీట్లు ఉన్నాయి. రౌడీ షీట్ అంటే మీకు తెలుసో లేదో కిష్టయ్య, ఒక్కసారి నువ్వు కనుక్కో, దాని గురించి చెప్తారు. పోలీస్ మాన్యువల్లో రౌడీ షీట్ అనేది ఉంటుంది, కానీ చట్ట ప్రకారం ఎక్కడా కూడా రౌడీ షీట్ అనేది ఏ శాసనంలోనూ, ఏ ఆర్టికల్లోనూ, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎక్కడా కూడా లేదు. అయినప్పటికీ నా మీద నువ్వు వ్యక్తిగతంగా షీట్ ఉంది అని చెప్పి అభియోగం మోపావు. నువ్వు నా మీద షీట్ ఉంది అని ప్రూవ్ చేస్తే నేను ప్రాక్టీస్ చేస్తాను. లేకపోతే నువ్వేం చేస్తావో బేషరతుగా క్షమాపణ చెప్తావా, లేకపోతే నువ్వు ఏ పనిష్మెంట్ తీసుకుంటావో నీ విద్యకు వదిలేస్తున్నాను. అట్లని వదిలేస్తున్నాను అనుకోవద్దు. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నువ్వు ఈరోజు చేసిన వాట్సాప్ మెసేజ్కి నువ్వు 100% మూల్యం చెల్లించాల్సిందే. కాపు సంఘం, కాపు నేతలు నిన్ను వదిలిపెట్టరు. కాపు సంఘం నువ్వేమనుకుంటున్నావు అంటే కాపులా కాసే సంఘం అనుకుంటున్నావు. అది నువ్వు, మేమైతే కాదు. బా అంటే బలమైన వాడు, లీ అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేవాడు, జా అంటే జాతి నచ్చిన రాజశీలుడు, రారాజు. అది బలిజ అంటే. నీలాంటి వ్యక్తుల వల్ల, నీలాంటి అనైతిక వ్యక్తుల వల్ల సంఘం విలువ పోవటం కాదు, ఈ సంఘంలో మనం ఎందుకున్నామా అని అసహ్యం వేస్తుంది. ఎంతోమంది ఉన్నతమైన వ్యక్తులు, శ్రీకృష్ణదేవరాయలు గారు కావచ్చు, అలాగే ఎంతోమంది కాపు నేతలు, మన ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వంగవీటి మోహన్ రంగా గారు కావచ్చు, ఉన్నతోన్నతమైన వ్యక్తులు కాపు సంఘంలో పుట్టారు. ఈ కాపు చరిత్ర నీకు తెలుసా? కనీసం కాపు చరిత్ర ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఈ రోజుకి కూడా మిత్రులారా అందరికీ చెప్తున్నాను ఒకటే మాట. ఇంగ్లాండ్లో ఉన్నటువంటి మ్యూజియంలో కాపు చరిత్ర అనే ఒక డిక్షనరీ ఉంది. అంత గొప్ప చరిత్రని నువ్వు ఈరోజు ఏంటంటే నువ్వు ఒక సర్కస్లో బఫూన్ లాగా జోలి పట్టుకొని 5,000, 10,000కి కాపు సంఘాన్ని నమ్మిన దౌర్భాగ్యుడు. నీతో పాటుగా నీ పాపంలో మూట కట్టుకునే ఒకరిద్దరు నీ అవసరాలకి, నీ అడుగులకి మడుగులు వచ్చే వ్యక్తుల కోసం దిగజారుడు తనానికి కాపు సంఘాన్ని నమ్మేశావు. పాయింట్ నెంబర్ 1, జెడ్పీ గర్ల్స్ హై స్కూల్, జెడ్పీ బాయ్స్ హై స్కూల్ దగ్గర దారి వ్యవహారంలో కాపు సంఘానికి నీకు అంటే కాపు సంఘానికి ఆ దారికి ఎటువంటి సంబంధం లేదు మిత్రులారా. ఇతను దాంట్లో కొంతమందితో టైఅప్ అయ్యి ఇతను వ్యక్తిగత స్వలాభాల కోసం ఇతను ప్యాకేజ్ చేసుకున్నారని పబ్లిక్ ఓపెన్ సీక్రెట్ చెప్పారు మీకు. అంటే ఇతనున్న పెట్లూరు గ్రామస్తుల ద్వారా. ఇది అందరికీ తెలిసిన విషయమే. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ ఉన్నటువంటి 1 ఎకరా 50 సెంట్లు, 1 ఎకరా 45 సెంట్లు సైట్ విషయంలో 48, 1 ఎకరా 45 సెంట్లు, 1 ఎకరా 48 సెంట్లు సైట్ విషయంలో నువ్వు తోటకిస్తేగా మీరు ఫైట్ చేసుకోండి. మీకు ఆ రైట్ ఉంది. మీకే కాదు, వెంకటగిరిలో పుట్టిన ప్రతి పౌరుడికి రైట్ ఉంది. ఎవరైనా ఫైట్ చేసుకోవచ్చు. కానీ నువ్వు మీడియా ముఖంగా, పేపర్ ముఖంగా శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ సంఘం అధ్యక్షుడు హోదాలో నువ్వు మాట్లాడావు. కాపు సంఘానికి ఒక ప్రైవేట్ సైట్కి ఏ సంబంధం అయ్యా? నెంబర్ 2, ఒక తహసీల్దారు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏం పేరు ఆదిశేషయ్య అనే తహసీల్దారు వెంగళగిరికి వస్తే
ఆయన్ని నువ్వు బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఆయన్ని ప్రలోభాలు, నువ్వు పెట్టే ప్రలోభాలకు ఆయన లోనవ్వలేదని చెప్పి ఆయనకి బైపాస్ జరిగి చివరికి ఏంటంటే ఆయన సస్పెండ్ అయ్యి, నువ్వు ఇదే కాపులకు చేసిన మంచి, ఒక కాపు ఆఫీసర్కి చేసిన మంచిదాను. తరువాత కాపు భవనం అనే పేరుతో నువ్వు ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తెచ్చావో, కాపు వెల్ఫేర్ అనే పేరుతో నువ్వు ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తెచ్చావో, నువ్వు ఎక్కడెక్కడి నుంచి ఫోన్పే ట్రాన్సాక్షన్స్ చేసుకున్నావో అన్నీ కూడా తీసే ప్రయత్నంలో మేము చాలా నెట్వర్క్ చేస్తున్నాము, అన్నీ బయటికి తీసుకొస్తాము. నువ్వే కాదు, నీ వెనకల కనపడకుండా ఉన్నటువంటి కొంతమంది శక్తులు, వాళ్ళకు కూడా చెప్తున్నాం ఓపెన్ ఆఫర్, మీరు కూడా డైరెక్ట్గా రావాలనుకుంటారండి. ఆయన్ని వెన్నెనక నుండి సమర్థించి ఈ స్క్రిప్ట్ రాసిన వ్యక్తి ఉన్నారు కదా, ఆ స్క్రిప్ట్ రాసిన వ్యక్తికి కూడా చెప్తున్నాను, ఎవరైతే నీకు ఇచ్చాడు కదా స్క్రిప్ట్, నీ జీవితంలో నువ్వు మాట్లాడలేవు, నువ్వు స్క్రిప్ట్ రాయలేవు, నీకు పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, నువ్వు నీ పెయిడ్ ఆర్టిస్టులు, నీ చెంచాగాళ్ళు అందరికీ కూడా ఏంటంటే తగిన గుణపాఠం చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉంది, అతి సమీపంలోనే ఉంది. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఆన్సర్ టు ఆన్సర్, బాకీ లేకుండా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. నువ్వు అనుకున్నట్టు ఇక్కడ ఎవ్వరు ఏంటంటే నీలాగా చెంచా పనులు చేయలేదు. ఒక్కటి బ్రదర్, 100 మంది నిన్ను వద్దు అని చెప్పినప్పుడు నువ్వు ఉన్నాయన వ్యక్తి అయితే, గౌరవమైన వ్యక్తి అయితే నువ్వు గౌరవంగా పక్కకి తొలగాలి. సూరు పట్టుకొని వేలాడుతూ వద్దురా బాబు అంటా ఉంటే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అని పెట్టుకుంటావు. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎవడో మాకు తెలియదు, ఆల్ ఇండియా కాప్స్ రాక్స్ అంటావు. ఇప్పుడు కొత్తగా ఇంకొకటి అంటే తొండ ఊసరి విల్లయ్యే ప్రక్రియ అన్నమాట. ఇప్పుడు కొత్తగా ఏంటంటే నిన్న అసిటేషన్ జరిగి నీ మీద ఏంటంటే భరించలేనటువంటి అసమ్మతి సెగలు వచ్చాక నువ్వు తెలివిగా ఈరోజు ఏం చెప్పావు, 21లో కాపు సంఘం రిజిస్టర్ అయిందయ్యా, 23లో దాన్ని రెన్యూవల్ చేయలేదు, అక్కడ రద్దు అయిపోయింది అన్నావు. రద్దు చేయడానికి కాపు సంఘానికో లేకపోతే కాపులకి నువ్వేమైనా అమ్మ అబ్బ, నువ్వెవడయ్యా రద్దు చేసేదానికి, నువ్వెవడయ్యా రెన్యూవల్ చేయకుండా ఉండేదానికి? జనరల్ సెక్రటరీ హోదాలో నువ్వు నాకు నోటీస్ ఇచ్చావా? ట్రెజరర్ హోదాలో ట్రెజరర్ నోటీస్ ఇచ్చావా? ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ, మెంబర్స్కి నోటీస్ ఇచ్చావా? లీగల్ డిపార్ట్మెంట్ ఉంది, లీగల్ డిపార్ట్మెంట్కి తెలియపరిచావా? అంటే నీ ఇష్టానికి, నీ ఇష్టానుసారంగా చేసేదానికి నీ ఇళ్ళ బెనిఫిట్ అవ్వలేదయా. ఇంకా ఏంటంటే బెనిఫిట్ అవ్వకపోగా నా విలువైన సమయాన్ని, నా విలువైన ధనాన్ని, నా విలువైనటువంటి ఏంటంటే కెరియర్ని నేను సంఘానికి ఉపయోగపడుతున్నా. ఈరోజు కూడా చెప్తున్నాను మిత్రులారా, కాపు సంఘానికి నా అవసరం ఉంది అనుకుంటే ఉంటాను, అది కూడా నన్ను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే, లేకపోతే మౌనంగా దూరమై నా పనులు నేను చేసుకుంటాను. మనోజ్ కుమార్, గుండు మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక వర్ణానికో పరిమితమైన వ్యక్తి కాదు, ఒక సామూహిక శక్తి. నేను ప్రతి కులంలో నేను ఉంటాను, ప్రతి మతంలో నేను ఉంటాను, ప్రతి వర్గంలో, ప్రతి వర్ణంలో నేను ఉంటాను. నా కులాన్ని గౌరవిస్తాను, పక్క కులాన్ని ప్రేమిస్తాను, నా కులాన్ని మంచిగా చూసుకుంటాను. ఆధారాలు తీసుకొచ్చి సభాముఖంగా పత్రికాపూర్వకంగా ముందుకు పెట్టాలి, నెంబర్ 1. తర్వాత నువ్వేదో ట్రస్ట్ అంటున్నావు కదా, ఆ ట్రస్ట్లో ఎవరెవరికి ఏమేమి బాధ్యత ఉన్నాయి చెప్పు. ఎందుకు అడుగుతున్నావు అంటే ఇది నీ ఇంటి కార్యక్రమం కాదు, సంఘానికి సంబంధించిన కార్యక్రమం. సంఘానికి సంబంధించిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామే. ఏ కాపు సోదరుడైనా నువ్వు ప్రశ్నించవచ్చు, ఎవరు అడిగినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకుంది, నువ్వు అధ్యక్ష స్థానంలో ఉన్నావు కాబట్టి వీటన్నిటి మీద కూడా ఏంటంటే సమగ్ర విచారణ జరగాలి. దీని మీద చట్టరీత్యా ఏంటంటే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నువ్వే కాదు, నీకు స్క్రిప్ట్ రాసిన వ్యక్తులు ఉన్నారు కదా, నీ స్క్రిప్ట్ నిర్మాతలు ఎవరినే దాన్ని కూడా ఆరాధిస్తాము, దాని మీద కూడా తగు చర్యలు తీసుకుంటాము. ఈరోజు నువ్వు ఇచ్చిన నీ వాట్సాప్ మెసేజ్ అనేది చాలా అమూల్యమైన మెసేజ్. ఎందుకంటే నువ్వు మళ్ళా కూడా దొంగ అనే దానికి పునరుద్ధరించినట్టు అయింది. బాలు ఎవరో తెలియదు అన్నావు, బాలు ఎవరో తెలియకుండా ఒకసారి అది ఓపెన్ చేసి వినిపించింది. కాబట్టి మిత్రులారా, తప్పెవరు చేశారో, ఎవరు కరెక్ట్గా ఉన్నారనేది ఈ పార్టీకి తేటతెల్లం ఉంటుంది. ఈ వార్త చూసిన ప్రతి ఒక్కరికి ఏంటంటే
ఆయన ఏంది, ఆయన క్యారెక్టర్ ఏంది అనేది అసాసినేట్ చేసేదానికి పబ్లిక్ విజ్ఞప్తి వదిలేస్తున్నాం. ముఖ్యంగా కాపు సోదరులకు మనదేమనగా, ఈయన ఏందో ఆల్ ఇండియా కాప్స్ రాక్స్ అంటాడు. అది ఏందో ఆల్ ఇండియా మాకైతే తెలియదు. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నరేంద్ర మోడీ గారు తెలుసు కానీ, నరేంద్ర మోడీ అన్న ఆల్ ఇండియా ప్రెసిడెంట్ తెలుసు కానీ, ఈయన ఏదో ఆల్ ఇండియా అంటాడు, ఆల్ ఆంధ్ర అంటాడు. దయచేసి ఏంటంటే కాపు సోదరులకు నేను చెప్పే విజ్ఞప్తి ఒకటే అండి, ఆయనకి ఎవ్వరు కూడా ఏంటంటే డబ్బులు ఇవ్వదు. ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఒకే భారీ మొత్తాలను ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి కాపు సంఘానికి ఎటువంటి సంబంధం లేదు. అది ఆయన వ్యక్తిగత స్వార్థాల కోసం వాడుకునే డబ్బులే కానీ సంఘ అభివృద్ధి కోసం ఆయన రూపాయి డబ్బులు కూడా ఖర్చు పెట్టలేదు. ఇది ఎక్కడైనా ప్రూవ్ చేసుకోవచ్చు, ఇచ్చిన వాళ్ళు వచ్చి వెరిఫై చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే వెంకటగిరి అమ్మవారికి ఎంత ప్రసిద్ధో, వెంకటగిరిలో పుట్టిన పౌరులు స్త్రీల పట్ల అంతే అంకిత భావంతో ఉంటారు. ఎత్ర నార్యాస్తు పూజ్యతే తత్ర దేవతాహ, ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు తిరుగుతారని చెప్పి మన పితృదేవతలు చెప్తారు. కాబట్టి మనం రీసెంట్గా ఈ మహానుభావుడు అంటే ఈ తోటకిస్తే అనే మహానుభావుడు చర్య చూసాం. అనవసరంగా అకారణంగా ఏంటంటే స్త్రీలని అసభ్యకర పదజాలంతో వల్గర్గా మాట్లాడి కాపు సంఘాన్ని, కాపు సంఘం హోదాన్ని దిగజార్చే విధంగా ఆయన అనైతిక ప్రవర్తనకి కాపులు ఎవరు బాధ్యులు కాదు. దానికి స్త్రీలే అతనికి ఇంటికి వెళ్ళి దేవశుద్ధి చేయడం జరిగింది. అయినా అతనికి సిగ్గులేదు. రీసెంట్గా ఏంటంటే ది పెన్ ఈస్ గ్రేటర్ దెన్ ఎ స్వార్డ్, కత్తి కంటే కూడా పెన్ను చాలా గొప్పది. ఆ కలం మీ దగ్గర ఉంది, కలం చాలా బలమైనది. అటువంటి విలేకరుల మీద అతను అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విలేకరుల మీద తప్పుడు కేసులు పెట్టి విలేకరులను సైతం బెదిరించాలనుకున్నటువంటి ప్రబుద్ధుడు ఈ తోటకిష్టయ్య. అలాగే ఏంటంటే ఆడవాళ్ళతో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తి ఈ తోటకిష్టయ్య. సంఘాన్ని పూర్తిగా దిగజార్చి, నిజంగా చెప్తున్నాను బ్రదర్, ఇది చాలా బాధపడి చెప్తున్నాను, ఆవేదనతో చెప్తున్నాను. పెద్దవాళ్ళు బీరం రామదాస్ గారు ఉండొచ్చు, అలాగే ఏంటంటే మావిళ్ళ పద్మాబాయి గారు ఉండొచ్చు, చీడ ఎవరున్నప్పుడు కూడా ఏంటంటే సంఘం ఇంత దిగజారింది లేదు. ఇటువంటి ఓపెన్ సీక్రెట్, ఇటువంటి లుచ్చాపాలకి దిగజారిన వ్యక్తి ఎవరు కూడా లేదు బ్రదర్. కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని పూర్తిగా ఏంటంటే మేమైతే బహిష్కరిస్తున్నాం. కాపు సంఘం అయితే, ఇప్పుడున్నటువంటి కాపు సంఘం అయితే బహిష్కరిస్తుంది. ఆయన ఎవరైనా ఏంటంటే నెత్తిన పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. ఇంకా కూడా ఏంటంటే ఆయనకి ఏదైనా గుడి కట్టి పూజించాలనుకుంటే పూజించుకోండి. ఇంకా ఆయనకి ఏదైనా డబ్బులు ఇచ్చి ఆయన పాలాభిషేకాలు చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఇంకెక్కువ మాట్లాడితే బాగుండదు బ్రదర్. కాబట్టి ఫైనల్గా చెప్తున్నాం, ఆ మెసేజ్ ఏదైతే ఆయన పెట్టాడో ఆ మెసేజ్ మీద చట్టరీత్యా ఏంటంటే కాపు సంఘం అందరం పోరాడతామని ముక్తకంఠంతో చెప్తూ, కాపు సోదరులు అందరూ కూడా ఏంటంటే దీన్ని తీవ్రంగా ఖండించాలని పరిగణిస్తూ ఒక్కసారి మా యొక్క వ్యతిరేకతని మేమందరం కూడా ఇట్లా పైకి చూపించి ఆయన మీద వ్యతిరేకతని తెలియజేస్తున్నాం. చూడు.